హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అండ్ ఈరోజు మనం అనేది కంటిన్యూ చేస్తాం. అంటే లాస్ట్లో మనం ఏం చూసింటామంటే ఇక్కడ సంఘ వచ్చేసి తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మనం ఎలాగైనా ఇప్పుడు దోగ్జాని రెస్క్యూ చేయాలి అని చెప్పేసి ఇంకా అప్పుడే అనుకుంటూ ఉంటుంది హన్సోయింగ్. మొత్తానికి దోగ్జా నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ గురించి ఇక్కడ ఇంతమంది అంటే ఆలోచిస్తున్నారు, నీ గురించి ఇంతమంది కేర్ చేస్తున్నారంటే నువ్వు నిజంగానే అదృష్టవంతుడివి అన్నట్లు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరి ముందరికి ఒకటి అయితే వస్తుందన్నమాట నోటిఫికేషన్. అదేంటంటే ఏ న్యూ మెయిన్ సినారియో హ్యాస్ స్టార్టెడ్ అని వస్తుంది. వాళ్ళు ఏంటబ్బా అని బయటికి వెళ్ళి చూస్తారనమాట. అక్కడే ఏంటి ఏం జరుగుతుందని చూస్తే అప్పుడే ఒక దొకాయి అయితే వస్తుందన్నమాట. అదేం చెప్తూ ఉంటుందంటే నార్మల్గా వేవ్స్ అనేదాన్ని మేము వేవ్ ప్యాటర్న్స్ యూజ్ చేయము. వేవ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మాన్స్టర్స్ ఒకసారిగా అన్ని గుంపు గుంపు వస్తాయి కదా, దానిలని మాన్స్టర్ వేవ్స్ అంటారనమాట. అలాంటివి మేము నార్మల్గా యూజ్ చేయం, ఎందుకంటే అవి చాలా ఆబ్వియస్గా మీకు తెలిసిపోతుంది. కానీ ఈసారి మాత్రం ఒక ఎక్సెప్షన్ తీసుకొని ఇక్కడికి దాన్ని పంపిస్తున్నాం, ఎందుకంటే ఈ మధ్య మీరు చాలా ఫ్రీగా ఉన్నట్టున్నారు అన్న విధంగా చెప్తూ ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అసలు ఎక్కువగా ఇట్లా మాన్స్టర్తో ఫైటింగ్ చేయడాలు ఎక్కువ లేవన్నమాట. సో అందుకని ఇలా చేసామన్న విధంగా చెప్తూ ఉంటుంది. అప్పుడే పోర్టల్ ఓపెన్ చేస్తే ఇంకా మాన్స్టర్స్ అన్ని ఒక్కసారిగా వచ్చేస్తాయి అనమాట. అప్పుడు సంఘ అంటుంటుంది, అసలు ఏంటి ఇది నిజంగా ఒరిజినల్ సినారియోలో ఒక భాగమేనా అని చెప్పి అడుగుతుంది. అంటే వాళ్ళకి వేస్ ఆఫ్ సర్వైవల్ యొక్క నావెల్ తెలుసు కదా, ఆ విధంగా దాంట్లో కూడా ఇది ఉందా అన్న విధంగా సంఘ అడుగుతుంది అనమాట హన్సోయింగ్ని. హన్సోయింగ్ ఏం చెప్తుందంటే నాకేం తెలుసు, నాకేం మొత్తం గుర్తు లేదులే అన్నట్లుగా చెప్తూ ఉంటుంది. అంటే చాలా పెద్ద నోవెల్ కదా, చాలా లాంగ్ చాప్టర్స్ ఉన్నాయి, 3000+ చాప్టర్స్ ఉన్నాయి. సో నాకు అంత గుర్తు లేదన్న విధంగా తను చెప్తుంది అనమాట. అప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు దీన్ని ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. దీని గురించి కొంచెమన్నా తెలుసా అన్నట్టు. తను వచ్చేసి తన స్టిగ్మా బ్లాక్ ఫ్లేమ్ లెవెల్ 6 అయితే యాక్టివేట్ చేస్తుంది. దాని తర్వాత అక్కడ ఉన్న మాన్స్టర్స్తో ఫైట్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే అంటే ఆ గ్రేడ్ 3 మాన్స్టర్స్ అనమాట ఇప్పుడు వచ్చింది వాళ్ళతో ఫైట్ చేయడానికి. అవి తను చేసే అటాక్స్ ని డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాయన్నమాట. ఫైర్ రెసిస్టెన్స్, డార్క్ రెసిస్టెన్స్ ని యూస్ చేస్తూ. హన్సింగ్ అనుకుంటూ ఉంటుంది, ఎలా అబ్బా వీటితో ఏం చేయాలి అసలు. అప్పుడే తన కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్, దాన్ని తిడుతూ ఉంటుంది అనమాట. అసలు నువ్వు దేనికి పనికిరావు, నాకు దేనికి హెల్ప్ చేయడం లేదు నువ్వు అసలు అనేసి. అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ ఏమో కొంచెం అంటే బాధగా అట్లా ఉన్నాడు అనమాట, గ్లూమీగా ఉంటాడు అనమాట, డల్గా ఉంటాడు. అంటే తిను హన్సింగ్ అసలు తనకి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, తనని అసలు సీరియస్ గానే తీసుకోవడం లేదు అన్న విధంగా హన్సింగ్ ఆలోచిస్తూ ఉంటుంది. నేను అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ దగ్గర ఒకటి ఉంటుంది అనమాట, ఫ్యాబుల్. ఆ ఫ్యాబుల్ అయితే నేను సక్సీడ్ అవ్వగలిగింటే అన్నట్లు అనుకుంటూ ఉంటుంది. కానీ అది సక్సీడ్ అవ్వాలంటే తనకి ఎలా అవ్వాలో తెలియదు అనమాట. అసలు దాన్ని నేను ఎలా చేయాలి, కనీసం అట్లీస్ట్ ఇక్కడ కిందోగ్జా ఉండింటే వాడైనా నాకు హెల్ప్ చేసేవాడు, కానీ ఇప్పుడు వాడు ఏమైనా చెప్పడానికి కూడా ఇక్కడ లేడే అన్నట్లు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే కాన్స్టిట్యూషన్ అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ ఏం చెప్తుందంటే నేను నీకు వాటి వీక్నెస్ చెప్పగలను అని చెప్పేసి అంటుంది. అంటే అప్పుడే ఏంటి నిజంగానా నీకు వాళ్ళ వీక్నెస్ తెలుసా అన్నట్లు అడుగుతుంది అనమాట. అయినా నీకేం తెలిసిండదులే, అబద్ధాలు చెప్పడం ఆపేసే, ఇంతవరకు నువ్వు ఏమే కానీ చెప్పలేదు, నీకు అసలు ఈ సినారియోస్ గురించి ఏమే కానీ తెలీదు, ఇంతవరకు నువ్వు చెప్పినవి అన్ని తప్పే అన్నట్టు అంటూ ఉంటుంది అనమాట. అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ వచ్చేసి ఏం చెప్తుంది, తను ఏం చెప్పినా అది వినడం లేదు కదా హన్సింగ్ అని చెప్పేసి ఎగురుతూ ఉంటుంది అనమాట కోపంగా. అప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే తనకు వస్తుంది అనమాట. ఏంటి నిజమా అన్నట్టు దాన్ని చూసి హన్సింగ్ అప్పుడు మొత్తానికి డిసైడ్ అయిపోతుంది. అంటే నమ్ముదామని ఒకసారి, దాని తర్వాత తను ఆ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పి ఉంటుందో అదే ట్రై చేస్తుంది అనమాట. అంటే డ్రాగన్ కి ఫేస్ పైన ఒకటి ఉంటుంది సిల్వర్ కలర్ డైమండ్ షేప్ లో, దాన్ని వీక్నెస్ అని చెప్పి ఉంటారు అనమాట. సో అది కూడా అదే చేస్తుంది అనమాట. హన్సింగ్ వచ్చేసి దాటినే అటాక్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి అది నిజమేనా అని తనకు తెలుస్తుంది అనమాట. ఏంటి ఈసారికి నీకు యూస్ఫుల్ గా ఉన్నావు అన్న విధంగా హన్సింగ్ అంటుంది. మొత్తానికి ఒక్కసారిగా అంటే ఇది ఫస్ట్ టైం కదా నన్ను మెచ్చుకుంది అన్న విధంగా అది ప్రౌడ్ ఫేస్ పెట్టుకొని ఉంటుంది అనమాట కాన్స్టిట్యూషన్ వచ్చేసి. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఈసారి నాకు ఒక మంచి సోర్స్ దొరికింది, అక్కడ విన్నాను ఇది అని చెప్తే ఏంటి మంచి సోర్సా, అసలు ఏం విన్నావు, ఎక్కడి నుంచి విన్నావు, అసలు బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్ నీకు అసలు ఆ సోర్స్ చెప్పింది ఎవరు, నిజం చెప్పు నాకు, ఎక్కడి నుంచి విన్నావు అని చెప్పేసి అడుగుతుంది హన్సింగ్ సీరియస్ గా. మనం అది కట్ చేస్తే ఇక్కడ దోగ్జా వాళ్ళ సైడ్ చూస్తూ ఉంటాం. డెమాన్ రిలంలో థర్డ్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. వచ్చేసి అక్కడ అంతా బయట అంతా ఇట్లా జరుగుతూ ఉంటుంది, అంతా ఫైట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే ఎగ్జిక్యూషనర్స్ వచ్చేసి వీళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు, నార్మల్ ప్రజలను వచ్చేసి రెవల్యూషనరీ అని పిలుస్తూ ఉంటారు అనమాట వాళ్ళు దోగ్జాన్ వచ్చేసి. అప్పుడే దోగ్జా వచ్చేసి జంగ్ హోయంగ్ అని పిలుస్తాడు. అంటే మొత్తానికి జంగ్ హోయంగ్ నిజంగా ఇప్పుడు ఫైటర్ అయితే అయిపోయి ఉంటాడు అనమాట. అసలు నేను ఇది నిజంగానే చేయగలనా అని జంగ్ హోయంగ్ డౌట్గా అడిగితే నీకంటే ఇది ఎవరు బాగా చేయలేరు అన్న విధంగా దోగ్జా చెప్తాడనమాట. అయినా నేను ఇది నేర్చుకుంది 2 అవర్సే కదా, ఈ స్కిల్ నేను నేర్చుకుంది, నేను బాగా చేయగలనంటావా అంటే 2 అవర్స్ నీకు సరిపోతాయి అన్న విధంగా దోగ్జా చెప్తాడనమాట. మొత్తానికి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఈ మొత్తం యూనివర్స్ ఇక్కడంతా ఈ సినారియోస్ జరిగే ఏరియాస్ లో అసలు ఒక పర్ఫెక్ట్ ఇన్కార్నేషన్ అంటే ఎవరు
అన్నట్లు ఒక క్వశ్చన్ అయితే స్టార్ స్ట్రీమ్‌లో చాలా సార్లు ఇట్లా వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ టాపిక్ వాళ్ళ మధ్యలో చాలా సార్లు వచ్చి ఉంటుంది. కానీ ఆలోచిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో స్ట్రాంగెస్ట్ ఇన్‌కార్నేషన్ అంటే 1-1 ఫైట్ చేస్తే ఖచ్చితంగా అది యూ జంగ్ హ్యూకే అని చెప్పగలం. అంతే కాకుండా ఒక ఇన్ఫర్మేషన్ గురించి ఏమన్నా కావాల్సొస్తే ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్‌లోకొస్తే ఖచ్చితంగా అన్నా క్రాఫ్ట్‌కి మించి ఎవ్వరు లేరనమాట. అలానే ఒక బెస్ట్ ట్యాంక్ ఎవరు అని చెప్తే లీ హ్యూంగ్ సుంగ్ కంటే మించిన వాళ్ళు లేరు. అలానే ఇంకా వన్ మ్యాన్ ఆర్మీ అంటే మనం రణ్వీర్ కారన్ కంటే ఎవరు ఎక్కువ అని చెప్పలేం. సో, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వాళ్ళకు వాళ్ళు హైయెస్ట్ పీక్‌లో ఉన్నారనమాట. ఇంగా అంతే కాకోకుండా ఇంక జంగ్ హోయన్ గురించి ఎక్కడే గాని ఒక మ్యాటర్ కూడా వచ్చిండదు. కానీ ఆలోచిస్తే ఇప్పుడు యూ జింగ్ యుక్‌కి తను స్ట్రాంగ్ అని చెప్పగలం 1-1లో ఫైట్ చేస్తే. కానీ అతను దాంట్లో మాత్రమే టాప్ అనమాట. ఇప్పుడు అన్నా క్రాఫ్ట్ 1-1లో ఫైట్ చేయలేదు కదా! కానీ తను ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్‌లో తను ఫస్ట్ ఉండొచ్చు. కానీ స్ట్రాంగెస్ట్ కాదు తను నార్మల్‌గా చూస్తే. కానీ జంగ్ హోయన్ అన్నా క్రాఫ్ట్ కంటే స్ట్రాంగర్. యూ జింగ్ హ్యూ కంటే ఇన్ఫర్మేషన్‌లో ఇట్లా గొప్పవాడు. సో, అలా అంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ రంగాల్లో హైయెస్ట్ ఉంటారో వాళ్ళని ఆ రంగంలో కాకుండా వేరే రంగంలో జంగ్ హోయన్ ఈజీగా ఓడించగలడు అన్న విధంగా చెప్తూ ఉంటాడనమాట నోవెల్‌లో కూడా. ఇప్పుడు లీ హ్యూంగ్ సుంగ్ వచ్చేసి ఇప్పుడు తను ఇట్లా ట్యాంక్ బేస్ లాగానే ఉండగలడు గానీ అంతకు మించి తనేం చేయలేడు. కానీ లార్జ్ స్కేల్ బ్యాటిల్స్‌లో జంగ్ హోయంగ్ లీ హ్యూంగ్ సుంగ్ కంటే గొప్పవాడనమాట. అంతే కాకోకుండా ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్‌లో రణ్వీర్ ఖాన్ కంటే గొప్పవాడు. అట్లా తను వేరే రంగాలలో వాళ్ళని ఓడించగలిగేంత శక్తి ఉంది. సో, ఇంకా అక్కడ ఏం మాట్లాడింటారంటే నోవెల్‌లో అసలు ద మోస్ట్ పర్ఫెక్ట్ ఇన్‌కార్నేషన్ అంటే ఎవరంటే ఎవరైతే అన్నీ చేయగలరు. అంటే కేవలము ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్, కేవలము వన్ మ్యాన్ ఆర్మీ లేకపోతే కేవలము 1-1లో స్ట్రాంగర్ ఫైటర్ అట్లా కాకోకుండా అన్ని రంగాలలో కొంచెం బాగా చేయగలిగిన వాడు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో, ఇప్పుడు ఒక్క యాస్పెక్ట్‌లో మాత్రమే కాకుండా ఎక్సెప్షనల్‌లో కాకుండా అన్నిటి గురించి కొంచెం నాలెడ్జ్ ఉండి అన్నిట్లో కొంచెం బాగా చేయగలిగిన వాడు ఆల్ రౌండర్ అనేవాడు ఎవడైతే ఉంటాడో అతను వేస్ ఆఫ్ సర్వైవల్‌లో ఒక మోస్ట్ అట్రిబ్యూట్స్ స్కిల్స్ కలిగిన వాడనమాట. వాడు ఒక పర్ఫెక్ట్ ఇన్‌కార్నేషన్ అనేసి వాళ్ళు అక్కడ చెప్పింటారు. ఎవరైనా ఒక్కటే తీసుకొని ఆ ఒక్కదాన్ని చాలా ప్రాక్టీస్ చేస్తే దాంట్లో వాళ్ళకి స్కిల్ రావడం గొప్పే. కానీ ఆ ఒక్క దాంట్లో మాత్రమే కాకుండా అన్నిటిలో తనకి సమానంగా స్కిల్స్ ఉండడం అనేది గొప్ప విషయం అనమాట. దాని పరంగా చూసుకుంటే అసలు ద మోస్ట్ పర్ఫెక్ట్ ఇన్‌కార్నేషన్ జంగ్ హోయన్ అని చెప్పేసి ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. జంగ్ హోయన్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ అన్ఐడెంటిఫైడ్ వాళ్ళు ప్లస్ కింగ్ ఆఫ్ ట్రాన్సెండెన్స్ అనమాట. సో, సెకండ్ పార్ట్ ఆఫ్ వేస్ ఆఫ్ సర్వైవల్ ఉంటుంది కదా! అది కేవలము ఈ జంగ్ హోయన్ నుంచే మొదలవుతుందనమాట. సో, తిన గురించే అక్కడ స్టార్ట్ అవుతుంది అన్న విధంగా దోగ్జా అంటూ ఉంటాడు. ఇప్పుడు ద క్యారెక్టర్ జంగ్ హోయన్ వచ్చేసి తన ఫైటర్ ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్ 9 అయితే యాక్టివేట్ చేస్తాడనమాట. మొత్తానికి ఆ 2 గంటల ప్రాక్టీస్‌లోనే తన స్కిల్‌ని అయితే తను లెవెల్ 9కి అయితే తీసుకెళ్ళిపోతాడు. మొత్తానికి తను తన ఫైటర్‌ది యాక్టివేట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. తను మొత్తానికి అది యాక్టివేట్ చేసిన తర్వాత ఒక ఫైటర్‌గా అవేకన్ అయితే అవుతాడని చెప్పేసి అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. అంతే కాకోకుండా ఇంకా ఇప్పుడు నార్మల్‌గా గార్డియన్‌కి గార్డ్ అనే ఒక స్కిల్ ఉంటుంది గదా! అలానే ఫైటర్‌కి ఫైటర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక కోర్ స్కిల్ అనమాట. దాన్ని ఇప్పుడు జంగ్ హోయన్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఆ స్కిల్ ఎలాంటిదంటే ఇప్పుడు మనలో భయం ఉంటుంది గదా! అలాంటి భయాన్ని తీసుకొని మనకి ఒక పవర్ లాగా కన్వర్ట్ చేసి ఇస్తుందంట. సో, వాళ్ళకి అంటే వాళ్ళు చాలా కాలం నుంచి భయంలో బతుకుతున్న వాళ్ళైతే వాళ్ళకది చాలా స్ట్రాంగర్‌గా తయారు చేయడానికి యూజ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు దోగ్జా అదే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆలోచిస్తే జంగ్ హోయన్ చాలా సూటబుల్ క్యారెక్టర్ ఆ పరంగా చూసుకోండి. తను ఖచ్చితంగా ఫైటర్ అవ్వాల్సిందే. అసలు అన్ఐడెంటిఫైడ్ వాల్ ఉంటుంది కదా! అది లేకపోయినా కూడా జంగ్ హోయన్ ఫైటర్‌గా బాగా సూట్ అవుతాడు అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దానికి ఒకే ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే జంగ్ హోయన్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడంట. అదొక్కటే ఒక ప్రాబ్లము అని చెప్పేసి చూస్తూ ఉంటాం. అప్పుడు జంగ్ హోయన్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూషనర్ పైకి అటాక్ అయితే చేస్తాడనమాట. ఇంక దోగ్జా చెప్తూ ఉంటాడు. "హే! ఎక్కువగా అక్కడంతా డ్యామేజ్ చేయొద్దు" అన్న విధంగా చెప్తూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే కిమ్ దోగ్జా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది. కిమ్ దోగ్జా ఏం ఆలోచిస్తున్నాడంటే జంగ్ హోయన్‌కి టాలెంట్ లేక కాదు. తన దగ్గర చాలా టాలెంట్ ఉంది. అది మ్యాటర్ వచ్చేసి. సో, ఇంక జంగ్ హోయన్ గురించి దోగ్జాకున్న ఒకే ఒక బాధ ఏందంటే తన టాలెంట్ అయితే అస్సలే కాదనమాట. కానీ తన టాలెంట్ నుంచి వచ్చే ఈ కేయాస్ ఉంటాయి గదా! అక్కడంతా నాశనం, ధ్వంసం అంతా అవుతుంది గదా! దానికి ఇప్పుడు దోగ్జా వర్రీ అవ్వాలి. ఇంకా అసలు ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఆల్ రౌండర్ ఇన్‌కార్నేషన్ ఎవరంటే వేస్ ఆఫ్ సర్వైవల్‌లో జంగ్ హోయన్ అనమాట. సో, తనకు మించిన క్యారెక్టర్ ఇంకా ఎవరు లేరు అన్న విధంగా దోగ్జా అంటుంటాడు. అసలు అన్ఐడెంటిఫైడ్ వాల్ ఉంది గదా! అది జంగ్ హోయన్‌కి ఏమిచ్చుంటుందంటే ఒక గ్యారంటీ, ఒక ఫార్మిడబుల్ గ్రోత్ అంటే ఒక మంచి గ్రోత్‌నైతే ఇస్తుందని ఒకటి ఉంటుందన్నమాట.
అంటే ఈ వాల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా! ఆ ట్రాన్సాక్షన్స్ నుంచి వచ్చిన స్కిల్స్‌ని మాత్రమే అది బాగా గ్రో చేయగలననే ఒక గ్యారంటీ అయితే ఉంటుందనమాట. మొత్తానికి ఇప్పుడు 'జంగ్ హోయెన్' తన టాలెంట్ వచ్చేసి అంటే ఇప్పుడు చాలామంది కొన్ని ఏళ్లగా తరబడి నేర్చుకుంటారు కదా! ఏదైనా స్కిల్‌ని. అలాంటి స్కిల్‌ని 'జంగ్ హోయెన్' కొన్ని గంటలలో నేర్చుకోగలడనమాట. అంత టాలెంట్ ఉంటుంది తనలో అన్నట్టు ఇంక దోక్జా అంటూ ఉంటాడు. ఇటుపక్క 'జంగ్ హోయెన్' వచ్చేసి ఆ ఎగ్జిక్యూషనర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు 'జంగ్ హోయెన్' టాలెంట్ ఉంటుంది కదా! అది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందనమాట. తనకి అంత టాలెంట్ అసలు ఊహించుకోలేరు. సో, అది ఎలాంటి టాలెంట్ అంటే తనని తానే ఒక డేంజర్‌లో పడేసేంత టాలెంట్ ఉంటుంది అన్న విధంగా దోక్జా అనుకుంటూ ఉంటాడనమాట. మొత్తానికి ఎగ్జిక్యూషనర్ అయితే ఇప్పుడు మార్క్ అనేది యూజ్ చేస్తారు గదా! వాళ్ళు. ఆ మార్క్‌ని జంగ్ హోయంగ్ పైన ట్రై చేస్తారనమాట. కానీ అది వర్కౌట్ అవ్వదనమాట. ఈ క్యారెక్టర్ పైన మీరు ఈ మార్క్‌ని యూజ్ చేయలేరు అని చెప్పేసి వస్తుంది. అంటే అప్పుడు ఎగ్జిక్యూషనర్‌కి అర్థమైపోయి ఉంటుందనమాట. నువ్వు అన్న విధంగా అడుగుతూ ఉంటుంది. అంటే మొత్తానికి ఫైటర్ పైన ఆ మార్క్‌నయితే యూజ్ చేయలేరు. అందుకే కదా ఫైటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో, ఫైటర్ వచ్చేసి ఎగ్జిక్యూషనర్స్ పైకి అటాక్ చేయొచ్చు, వాళ్ళని చంపేయొచ్చు. కానీ ఎగ్జిక్యూషనర్స్ ఫైటర్ పైకి మార్క్ వేయలేరు. సో, అది ఇక్కడ మ్యాటర్. ఇంక జంగ్ హోయెన్ అయితే ఆ ఎగ్జిక్యూషనర్‌ని చంపేస్తాడనమాట. ఇప్పుడు ఒక ఎగ్జిక్యూషనర్ అయితే జంగ్ హోయెన్ వల్ల ఫైటర్ వల్ల చనిపోయాడు. కరెంట్ నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషనర్స్ వచ్చేసి 6 మెంబర్స్ అనేసి నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళకి. సో గైస్ మొత్తానికి మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జిక్యూషనర్‌ని జంగ్ హోయెన్ చంపగా అక్కడ ఉండే వాళ్ళందరూ గమనిస్తారు గదా! ఇంగా తను ఆలోచిస్తూ ఉంటారనమాట అక్కడ ఉండే వాళ్ళందరూ. అయితే మొత్తానికి ఒక ఎగ్జిక్యూషనర్ చనిపోయాడు. అంటే మొత్తానికి ఒక ఫైటర్ వచ్చాడు అని చెప్పేసి వాళ్ళందరూ కొంచెం మోటివేట్ అవుతారనమాట. అంటే వాళ్ళకి హోప్ అనేది ఇంకొంచెం ఎక్కువ అయిపోతుందనమాట. ఇప్పుడు ఖచ్చితంగా మేము ఇది సాధించగలం అనే ఒక మోటివేషన్ వాళ్ళలో కలిగి ఉంటుంది. అందరిని చూసి ఇంక జంగ్ హోయెన్ గూడా అంటే నేను ఇది సాధించానే అన్న విధంగా తనకి ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. తను అలా ఉంటాడనమాట. అప్పుడే దోక్జా వచ్చేసి తనని వెనకాల తనకి కొడతాడనమాట. అంటే ఎందుకు అలా కొట్టావు? అంత గట్టిగా ఎందుకు కొట్టావు? అన్నట్టు జంగ్ హోయెన్ అడిగితే దోక్జా ఏమంటాడు? ఏంటి ఆకాశంలో తేలుతున్నట్టున్నావు కొంచెం భూమి మీదకి రావాలని కొట్టానులే. అయినా నువ్వు నీ ఇట్లా ఫోకస్‌నయితే ఇట్లా వదులుకోకూడదు. ఎందుకంటే నీ ఫోకస్ అయితే వదులుకున్నావంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక సమస్య వస్తుంది అన్న విధంగా చెప్తాడనమాట. ఇంకా దోక్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు జంగ్ హోయెన్‌కి ఒక పవర్ ఉంటుంది గదా! అది కేవలము ఈ సినారియో ఒక లిమిట్ వరకే ఉంటుంది. తను ఎగ్జిక్యూషనర్స్‌ని అంటే వాళ్ళతో ఫైట్ చేయడానికి ఎంత పవర్ కావాలో, వాళ్ళని చంపడానికి ఎంత పవర్ కావాలో అంత మాత్రమే ఇచ్చింటారనమాట. అంతకు మించి ఎక్కువ ఇచ్చిండరు. సో, ఇప్పుడు దానికి మించి ఇవ్వలేదు కాబట్టి కొంచెం సమస్య అవుతుంది. కానీ ఇప్పుడు ఈ పవర్‌లో మునిగిపోయి ఇలా తేలుతూ ఉన్నాడనుకో, ఖచ్చితంగా ఏదో ఒక డేంజర్ అయితే మనకి వస్తుంది అన్నట్టు ఇంక దోక్జా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోపల ఏలెన్ వచ్చేసి వీళ్ళకి చెప్తూ ఉంటుంది. ఇక్కడ వెస్ట్ సైడ్ 2 మెంబర్స్ ఉన్నారు. ఇంక సౌత్‌లో ఒకరున్నారు. మిగతా వాళ్ళందరూ నార్త్‌లో ఉన్నారు అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే ఎగ్జిక్యూషనర్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తోక్జో వచ్చేసి సరే మనం కదలాలి అని చెప్పేసి చెప్తాడనమాట. హాయోంగ్ వచ్చేసి తన కొద్ది తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తోక్జో వచ్చేసి గమనిస్తుంటాడనమాట. ఫోర్త్ వాల్ వచ్చేసి జాంగ్ హోయెన్ క్యారెక్టర్‌ని చూసి కొంచెం అంటే ఆకలేస్తే మనం ఎలా చప్పరిస్తామో అలా చప్పరిస్తూ ఉంటుందనమాట. అప్పుడే తోక్జో వచ్చేసి దాని గురించి ఆలోచించొద్దు. తను మాత్రం అసలు కుదరదు అన్న విధంగా చెప్తాడనమాట. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిందే కదా! ఫోర్త్ వాల్ వచ్చేసి ఇలా క్యారెక్టర్స్‌ని తినాలని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకున్న స్టోరీస్ గురించి మెయిన్‌గా ఇష్టపడుతూ ఉంటుందనమాట. ఎప్పుడెప్పుడు తినాలా అన్న విధంగా. ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసుంటాం కదా! 'నిర్వాణ' అని అలానే తినేసుంటుంది అట్లా. కానీ దోక్జా ఒప్పుకోడనమాట. జాంగ్ హోయెన్ మాత్రం కుదరదనేసి. అది విన్న ఫోర్త్ వాల్ కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. అప్పుడే ఫోర్త్ వాల్‌కి దోక్జా చెప్తూ ఉంటాడు. అవును ఇంతకీ నువ్వు జాంగ్ హోయెన్ దగ్గర ఉన్న వాల్‌తో ఫ్రెండ్స్ అవ్వాలనుకున్నట్టు నాకు గుర్తు. అయినా ఫ్రెండ్స్ ఇలా చేస్తారా? ఫ్రెండ్స్ ఒకరినొకరు తింటారా ఏంటి? అన్న విధంగా క్లాస్ పీకుతుంటే అప్పుడే ఫోర్త్ వాల్ ఏమంటుందంటే, హా! ఇది చెప్పడం ఎవరు చెప్తున్నారో తెలుసా? కిమ్ దోక్జా. నాతో ఫ్రెండ్స్ అవ్వాలనుకున్న కిమ్ దోక్జా అన్న విధంగా చెప్తూ ఉంటే ఇంగా దోక్జా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడనమాట. అక్కడ అందరూ ఇంగ ఫైట్ చేయాలి. ఫైటర్ వచ్చాడు. మనం ఇంకొంచెం అంటే వాళ్ళకి మోటివేషన్ వచ్చిందని చెప్పాను గదా! వాళ్ళందరూ కలిసి ఇలా ఫైట్ చేస్తూ ఉంటారనమాట ఎగ్జిక్యూషనర్స్‌తో. అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక లీడర్ వచ్చాడన్న ఫీలింగ్‌లో ఉంటారనమాట ఫైటర్‌ని చూసిన తర్వాత. అలా జంగ్ హోయెన్ గూడా ఇప్పుడు ఇందాక ఒకరిని చంపేస్తాడు గదా! అదే కాన్ఫిడెన్స్‌తో మళ్ళీ చంపడానికి వెళ్తూ ఉంటాడు. ఆల్రెడీ ఇంకొక ఎగ్జిక్యూషనర్‌ని గూడా చంపేస్తాడనమాట. మొత్తానికి ఇంకా 5 మెంబర్స్ ఉంటారనమాట. సో, ఆ 5 మెంబర్స్ ఉంటారు గదా! వాళ్ళని గూడా అలానే చంపేద్దాం అన్నట్లు ఇంగ అందరూ అక్కడున్న సిటిజన్స్ కూడా చాలా మోటివేట్ అయ్యి వాళ్ళ దగ్గరికెళ్తూ ఉంటారు. అప్పుడే ఆ ఎగ్జిక్యూషనర్స్ అయితే అక్కడి నుంచి పారిపోతూ ఉంటారనమాట. ఏంటి వాళ్ళు పారిపోతున్నారు అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళు చూస్తూ ఉంటారు. దోక్జా దాన్ని చూసి ఏమనుకుంటాడంటే, హా! చూస్తుంటే ఈ నైట్ కొంచెం సేఫ్‌గానే వెళ్ళిపోయేలాగుందిలే అన్నట్లు అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ వాళ్ళు డ్యూక్‌కి ఈ విషయం తెలిసిన తర్వాత డ్యూక్ ఖచ్చితంగా ఎగ్జిక్యూషనర్స్‌ని వెనక్కి పిలిచాల్సిందే అన్న విధంగా దోక్జా అనుకుంటూ ఉంటాడు. అంటే కిమ్ దోక్జా ఆ నైట్ సేఫ్‌గా అయిపోతుంది అని ఆలోచించిన తర్వాత కూడా అంతే ఇంగ ధ్యాసతో చూస్తూ ఉన్నాడంట చుట్టుపక్కల మళ్ళీ ఏమన్నా జరగొచ్చు అనే విధానంగా అన్నట్టు ఫోర్త్ వాల్ అంటూ ఉంటుందనమాట.
దోగ్జా అనుకుంటుంటాడు, అంటే నైట్ కంప్లీట్ గా అయిపోయేంత వరకు నేను ఇలానే వెతుకుతూ ఉండాలి, నేను ఏదో అయిపోయిందిలే మొత్తం అయిపోయింది అన్నట్లు సేఫ్ గా ఉందిలే అన్నట్లు కూర్చోలేను అని చెప్పేసి కిమ్ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు హన్మోయంగ్ ఎవరైతే స్పై ఉన్నాడో వాడు ఇప్పుడు దోగ్జాకి దొరికిపోయాడు. అంతేకాకుండా పొద్దున్నే దోగ్జా ముగ్గురు ఎగ్జిక్యూషనర్స్ ని చంపేసి ఉంటాడు కదా. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో డ్యూక్ ఖచ్చితంగా ఈ నైట్ ని ఎలాంటి ప్లాన్ లేకోకుండా వదిలేయడు అన్న విధంగా దోగ్జా ఆలోచించింటాడు. దోగ్జా అనుకున్న విధంగానే దోగ్జా ఒక చోటుకి వెళ్ళగానే అందరూ ఎగ్జిక్యూషనర్స్ ఉంటారు కదా మిగిలిన వాళ్ళందరూ దోగ్జా పైకి అటాక్ చేస్తారనమాట ఒక్కసారిగా. దోగ్జా ఎలాగోలా తప్పించుకొని గార్డియన్ ని పిలుస్తాడు. గార్డియన్ వచ్చేసి తన వైటలిటీని యూజ్ చేసి దోగ్జాని గార్డ్ చేస్తాడనమాట మొత్తానికి. అంటే వీళ్ళందరూ దాక్కొని ఉన్నారన్నమాట అన్నట్టు దోగ్జా ఆలోచిస్తాడు. ఆ క్షణంలో దోగ్జా ఇలా ఆలోచించాడు. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తుంటారంటే ఏదో కొంచెం టైం కావాలి, తినని ఎలాగైనా కొద్దిసేపు ఆపాలి అన్న విధంగా చేస్తూ ఉంటారు. సో అప్పుడు దోగ్జాకి అర్థమై ఉంటుంది. దోగ్జా అంటే డ్యూక్ ఏదో ఒక ప్లాన్ ఉంటుంది అనుకుని ఉంటాడు కదా. ఆ ప్లాన్ ఏంటంటే ఆ డ్యూక్ వచ్చి ఈ ఫైటర్ ని ఎలాగైనా ఫైట్ చేయాలి అనుకుంటాడు అనమాట. సో మొత్తానికి జాంగ్ హో యంగ్ ఇప్పుడు డేంజర్ లో ఉంటాడని చెప్పేసి దోగ్జాకి అర్థం అయిపోయి ఉంటుంది. మనం జాంగ్ హో యంగ్ ని చూస్తే అక్కడ ఒక వ్యక్తి వచ్చేసి జాంగ్ హో యంగ్ ని అటాక్ చేస్తాడనమాట. ఇంకా దోగ్జా ఎలాగోలా జాంగ్ హో యంగ్ అయితే పట్టుకుంటాడనమాట కింద పడుకోకుండా. సో నువ్వు బానే ఉన్నావా అని అడిగితే జాంగ్ హో యంగ్ ఏమో లోపల నుంచి రక్తం అయితే కక్కుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఇంకా తనని చూస్తాడు దోగ్జా. అప్పుడే ఆ వ్యక్తి వచ్చేసి దోగ్జాని చూసి నువ్వేనా రెవల్యూషనరీ అని అడుగుతాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, హా మొత్తానికి ఈ నైట్ ఎగ్జిక్యూషనర్స్ వచ్చేసి ఫైటర్ ని ఏం చేయలేరు కాబట్టి ఖచ్చితంగా తను రావాల్సిందే అన్న విధంగా దోగ్జా అతన్ని చూస్తుంటే ఆ డ్యూక్ తన బ్రెయిన్ ని యూజ్ చేసినట్టున్నాడు అన్న విధంగా అనుకుంటూ ఉంటాడనమాట. అసలు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో నీలాంటి ఒక ఎనిమి అయితే ఎగ్జిక్యూషనర్స్ మామూలుగా ఎనిమినే కానీ అలాంటి ఎనిమి కాకుండా ఇలాంటి ఎనిమి బయటకు వస్తారని అన్న విధంగా దోగ్జా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే దోగ్జా అడుగుతాడు అనమాట, చూస్తుంటే నువ్వు ఒక డ్యూక్ లాగా అయితే కనిపించడం లేదు, చూస్తే నువ్వు ఖచ్చితంగా ఒక మార్కస్ అయితే అయి ఉండాలి, నేను కరెక్ట్ గా చెప్పానా అంటే ఇంకా అతను ఏమంటాడు, నేను నిన్ను ఫస్ట్ అడిగాను కాబట్టి నువ్వు చెప్పు, నువ్వేనా రెవల్యూషనరీ అని అంతా చెప్పుకుంటూ తిరుగుతున్నావంటే అవును అది కరెక్టే, నేనే రెవల్యూషనరీ అని దోగ్జా చెప్తాడు. ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే నేనే మార్కస్ ఓస్టియన్ అని చెప్తాడనమాట. ఇంకా దోగ్జా ఆలోచిస్తారు, డెమాన్ మార్కస్ ఓస్టియన్. సో 2 మార్కసెస్ ఇంకా ఒక డ్యూక్ కలిసి ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అయితే రన్ చేస్తూ ఉంటారనమాట, డ్యూక్ బిట్స్ అందుకు. కానీ ఇప్పుడు చూస్తుంటే నీతో పాటు ఇంకొకడు కూడా వచ్చినట్టున్నాడు అని చెప్తే అప్పుడే ఇంకొకడు వస్తాడు అనమాట. తనని చూస్తే ఎగ్జిక్యూషనర్స్ కంటే కొంచెం తక్కువ పవర్ ఉన్నట్టే కనిపిస్తున్నాడు అని చెప్పేసి దోగ్జా అనుకుంటాడు. అతను వచ్చేసి మార్కసేనా అని చెప్పేసి దోగ్జా అడిగితే అప్పుడే ఇంకా అక్కడ ప్రజలు ఉంటారు కదా సిటిజన్స్, వాళ్ళందరూ ఆ సెకండ్ వచ్చిన వ్యక్తిని చూసి మార్కస్ కట్టెటో అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అంటే భయపడుతూ ఉంటాడు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి కూడా వాళ్ళందరినీ చూసి అంటూ ఉంటాడు, అసలు ఇంత పీస్ఫుల్ టైంలో, ఇంత ప్రీషియస్ టైంలో అసలు ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది కలిగించాలంటే నీకు చాలా ధైర్యమే ఉంది. అసలు ఇదంతా చేసినందుకు మీ అందరూ ఒక ప్రైజ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి తను వచ్చేసి తన ఫ్యాబుల్ రూలర్స్ కమాండ్ అనేది యాక్టివేట్ చేస్తాడనమాట. అది యాక్టివేట్ చేసిన తర్వాత మీరందరూ మీకు నచ్చింది ఏదైతే మీకు ఇష్టమో అది మీరు కోల్పోతారు. సో ఇప్పుడు మీరు ఇదంతా ఈ పీస్ఫుల్ నైట్ ని ఇంతవరకు మీరు ఇదంతా చేశారు కదా, దీనివల్ల మీరు అది కోల్పోతారు అన్న విధంగా మీరు దీనంతటికి ఒక ప్రైస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతవరకు ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ని మీరు డిస్టర్బెన్స్ చేసినందుకు ఇది మీకు అంటే పే చేయాల్సిన ప్రైజ్ అని చెప్పేసి ఈ కాన్సిక్వెన్సెస్ ని ఈ రెవల్యూషన్ చేసినందుకు మీకు ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది కదా, అది మీరు ఫేస్ చేయాలి అని చెప్పేసి ఆ స్కిల్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. అక్కడ ఉన్న ప్రజలందరూ భయపడిపోతూ ఉంటారనమాట ఇంకా దానికి. సో గైస్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఫైటర్ కి ఎగ్జిక్యూషనర్ కి మించి చంపే పవర్ లేదనమాట. సో మార్కస్ ని ఎవరు చంపుతారు, దోగ్జా ఆ మార్కస్ ని చంపేంత శక్తి దోగ్జాకు ఉందా లేదా ఇది మనకంతా తెలియదు. సో అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ మార్కసెస్ ని చంపి దోగ్జా ఎగ్జిక్యూషనర్స్ కూడా చంపి ఈ సినారియో క్లియర్ చేసి నెక్స్ట్ న్యూ సినారియోకి వెళ్తాడా లేదా, అసలు ఇదంతా తెలుసుకోవాలనుకుంటే దోగ్జా 73rd డెమాన్ కింగ్ ఎలా అవుతాడో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.